అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా హైకోర్టు సంచలన తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే వయస్సు మీద వయస్సు మీద పడినప్పుడు వచ్చే అనారోగ్యాలకు, పెరిగే ఖర్చులకు అండగా ఉంటుందని ప్రభుత్వం ఇచ్చే అదనపు పెన్షన్‌కు వయసు నిబంధనల పేరుతో సిఫార్సు చేయబడినది సరికాదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందిన వారికి 70వ సంవత్సరంలో అడుగుపెట్టిన నాటి నుండే 10% అదనపు క్వాంటం పెన్షన్ చెల్లించాల్సిందేనని, 70 ఏళ్లు నిండిన తర్వాత అనే నిబంధనను అమలు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వమే జారీ చేసిన జీవో నంబర్ 6కు ఇది పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చింది. కేసు ఏమిటంటే, విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ శ్రీ అప్పారావు గారు తనకు 70 ఏళ్లు నిండినా ట్రెజరీ అధికారులు 10% అదనపు పెన్షన్‌ను తిరస్కరించారని హైకోర్టును ఆశ్రయించారు. మీకు 70వ సంవత్సరం ప్రారంభమైంది కానీ ఇంకా పూర్తి కాలేదు. 70 ఏళ్లు దాటలేదుగా, కాబట్టి మీరు అర్హులు కారు అని అధికారులు చెప్పడాన్ని ఆయన తన వ్యాజ్యంలో సవాల్ చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నైలాన జయసూర్య విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీ సోమకుంట హరినాథ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2019లో జారీ చేసిన జీవో నంబర్ 6 ప్రకారంగా 70 ఏళ్ల నుండి 75 ఏళ్ల మధ్య వయసు వారికి 10% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను చెల్లించాలని స్పష్టంగా ఉంది. 70 ఏళ్లు దాటాక అని ఎక్కడా లేదు అన్నట్టు అధికారులు జీవోకు వక్రభాష చెబుతూ పెన్షనర్లకు అందాల్సిన ప్రయోజనాన్ని నిరాకరిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం మరియు కోర్టు వాదనలు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ 10వ పీఆర్సీ 70 ఏళ్లు దాటిన వారికి 15% అదనపు పెన్షన్ సిఫార్సు చేసింది. అయితే పాత, కొత్త పెన్షన్ల మధ్య వ్యత్యాసాన్ని తొలగించడానికి ప్రభుత్వం దానిని 10%కి మార్చి 70 ఏళ్లు దాటిన తర్వాత అమలు చేయాలని నిర్ణయించింది అని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వాదనను త్రోసిపుచ్చారు. జీవోలోని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. 70 ఏళ్ల నుండి 75 ఏళ్లలోపు అంటే 70వ సంవత్సరానికి ప్రవేశించిన క్షణం నుండే ఆ వ్యక్తి ఆ కేటగిరీలోకి వస్తారు. వృద్ధాప్యంలో గృహ, ఆర్థిక, వైద్య అవసరాలు తీర్చడానికే ఈ పెన్షన్ పెంపు ఉద్దేశ్యం. అటువంటి గొప్ప లక్ష్యానికి సాంకేతిక కారణాలు అడ్డు చెప్పడం అన్యాయమని వ్యాఖ్యానించారు. 70వ ఏట అడుగుపెట్టిన నాటి నుండే పిటిషనర్‌కు 10% అదనపు పెన్షన్ బకాయిలతో సహా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. ఈ తీర్పు ప్రాముఖ్యత మరియు భవిష్యత్ ప్రభావం. ఈ తీర్పు కేవలం శ్రీ అప్పారావు గారికి మాత్రమే పరిమితం కాదు, రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు వర్తిస్తుంది. తక్షణ ప్రయోజనం. 70వ ఏటలోకి అడుగుపెట్టి అదనపు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది శుభవార్త. వారు తక్షణమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. రెండవది భవిష్యత్ పీఆర్సీలకు మార్గదర్శకం. ఈ తీర్పు 10వ పీఆర్సీకి సంబంధించినదైనప్పటికీ ఇది భవిష్యత్తులో వచ్చే అన్ని పీఆర్సీలకు ఒకే మార్గదర్శకంగా పనిచేస్తుంది. ప్రభుత్వం 11వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ పెన్షన్‌ను 7%కి తగ్గించినప్పటికీ దానిని కూడా 70వ ఏటే అడుగుపెట్టినప్పటి నుండి అమలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ